హలో అండి, అందరికీ నమస్తే. మేము మేడారం జాతరకైతే బయలుదేరామండి. అడవి అందాలను చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. సమ్మక్క సారలమ్మ దర్శనానికైతే బయలుదేరాము. మేడారం చేరుకున్నాము. పిల్లలు, మేము, వదినమ్మ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళు 3 ఫ్యామిలీలం బయలుదేరామండి. ఫస్ట్ టైం మేము మేడారం వెళ్ళడము. ఎత్తు బంగారం అని రాసుంది కదండి. మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా కోరికలు ఉంటే మొక్కుకొని మేము ఇలా ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకోవచ్చు. అక్కడ మా వాళ్ళందరూ రెడీ అయ్యి నించొని ఉన్నారు. అమ్మ దర్శనానికైతే ఇలా ఆ బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మకు సమర్పిస్తారు. చూడండి ఏ విధంగా వెళ్తున్నారో. ఇక్కడ కోయదొరలు జాతకాలు చెప్తారంట అండి. ఇంకా వాళ్ళ దగ్గర అనేక రకాలైన అడవి మూలికలు కూడా దొరుకుతాయి. ఇంకా వనమూలికలతో పాటు నెమలి కట్టలు, ఇంకా అడవికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే మనకు అక్కడ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, చాలామంది భక్తులు వచ్చారు. సండే కావడంతో చాలా రష్ ఉండింది. మేము అక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. అమ్మని చూడంగానే అన్నీ మర్చిపోయామండి. చాలా మంచిగా అనిపించింది అమ్మ దర్శనం చేసుకోవడం. చూస్తున్నారు కదా, చాలామంది, ఎంతోమంది భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా క్యూ లైన్లో నిలబడి నెమ్మదిగా అమ్మ దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళాము. సమ్మక్క గద్దె అండి ఇది. అటు సైడ్ కొంచెం మళ్ళీ సారలమ్మ గద్దె, ఇదేమో సమ్మక్కది. ఇక్కడ అమ్మ తల్లి పిల్లలండి సమ్మక్క సారక్క అంటే. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ వాళ్ళు చెప్తే మా ఫ్రెండ్తో పాటు వెళ్ళాము కాబట్టి వాళ్ళు చెప్తే మనకు తెలిసింది. నాకైతే ఇంతవరకు సమ్మక్క సారక్క అంటే అదేదో సినిమా చూసాం కదా, సమ్మక్క సారక్క అక్క చెల్లెలే, కానీ అక్క చెల్లెలు కాదండి. సమ్మక్క తల్లి, సారలమ్మ బిడ్డ, తల్లి కూతుర్లు. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము. అక్కడ నుండి మేము లక్నవరానికి చేరుకున్నామండి. లక్నవరంలో చూడదగ్గ ప్రదేశం అంటే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్, ఇంకా నదీ ప్రవాహం చూడదగ్గది. బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది, బోటింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ గుట్టల మధ్యలో నది చూస్తూ మనం ఇక్కడ తీగల వంతెన నడుస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అక్కడికి చేరుకున్నాము. టికెట్ 10 రూపీస్, బిలో 10 ఇయర్స్ వాళ్ళకి 5 రూపీస్ అంటే చాలా తక్కువ. మనం అక్కడికి వెళ్ళి ఇదొక టూర్ మంచిగా అనిపించింది. ఇక్కడికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండి మేము. చాలా మంచిగా అనిపించింది. ఎంత బాగుంది చూసారా. ఎక్కడ కళ్ళు ఎక్కడికి అయితే కనిపిస్తుందో అక్కడి వరకు మనకు నది కనిపిస్తూనే ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుందండి అక్కడికి.
అక్కడ చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలు బోటింగ్ కోసం లైన్ కట్టారు. మా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. బోటింగ్ అయితే 1-2 ఉన్నాయి. స్పీడ్గా వెళ్ళే బోట్లు ఖరాబ్ అయినాయి అండి. కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే బోటింగ్ చేయలేకపోయాము. ఇంకా స్కూల్ పిల్లలే చాలామంది ఉన్నారు. 3-4 స్కూళ్ళ నుండి వచ్చారు పిల్లలు. వాళ్ళే నిలబడి లైన్లో ఉన్నారు పాపం ఎండకి. ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, మనం బయలుదేరదామనేసి ఇక్కడ పిల్లలు 2-3 గేమ్స్ అయితే ఆడారు ఇక్కడ. అక్కడ నుండి ఇంకా మెల్లగా బయలుదేరామండి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉంటుండే, ఎందుకంటే అక్కడ కొండలు, వాటరు మంచిగా చూస్తుండే పిల్లలు. కానీ పిల్లలు చాలామంది నిలబడి ఉన్నారండి బోటింగ్ కోసము. 1-2 బోట్లు అటు ఇటు తిరుగుతున్నాయి, అందుకని ఆలస్యం అవుతున్నట్టుంది. ఇంక అందుకని మేము బయలుదేరి వచ్చేసాము. ఎక్కడికి వచ్చారమ్మా అని పిల్లల్ని అడిగితే ఇక్కడ లక్నవరం చూద్దామని వచ్చినాము, ఇక్కడ అందాలు అవి అని పిల్లలు కొంచెం చెప్పారు. మంచిగా అనిపించింది పిల్లలతో మాట్లాడడం కూడా, స్కూల్ పిల్లలతో. ఇక్కడ వాటర్లో దిగడానికి లేదు, ఇక్కడ అవి ముసళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. వెంబడే పైనకి వచ్చేసినాము. వాటర్ అయితే చాలా బాగున్నాయండి, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అక్కడ. ఇక్కడ సైడ్ ఒక బ్రిడ్జ్, ఇక్కడ ఒకటి, ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి. చాలా చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళడము. పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు అనిపించింది. ఆ తీగల వంతెన అనేది కొంచెం అటు ఇటు ఊగుతుంటే ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, అటు వెళ్తుంది అంటూ పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపించిందండి. ఒకసారి అక్కడ వాళ్ళైతే చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. మాకైతే తెలియదు ఇప్పటివరకు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందని, లక్నవరం చూడదగ్గ ప్రదేశం అని అయితే తెలియదండి. అటు సైడ్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే కంపల్సరీ స్కూల్ పిల్లల్ని ఒక్కసారన్నా మంచిగా ట్రిప్ కోసం అయితే తీసుకొస్తారంట. చాలామంది పిల్లలు అయితే కనిపించారు మాకు. 2-3 స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లలు కనిపించారు. చాలా మంచిగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఒక లెవెల్ ఉండే అసలు. ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయ్యాము. ఇక్కడి వరకు ఈ వీడియోని చూసారంటే చాలా చాలా ధన్యవాదాలండి. లక్నవరం అందాలను మీకు కూడా చూపించినందుకు నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.